హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యాచురల్ మష్రూమ్స్తో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మనకి రెగ్యులర్గా దొరికే ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ కన్నా వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలానే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. వీటిల్లో మినరల్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. వైటమిన్ డి, వైటమిన్ బి12 చాలా ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ అయితే అసలే ఉండదు. సో మనకి ఎప్పుడు వీటిని దొరికినా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా వీటిని వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కర్రీ చేయటం చాలా ఈజీ. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలా మష్రూమ్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ అయ్యాక స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోవాలి. నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు ట్రై చేయండి, లేదంటే నార్మల్ కడాయిలైనా చేసుకోవచ్చు. కడాయిలో ఫస్ట్ మష్రూమ్ ముక్కలు తీసుకోవాలి. తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, కరివేపాకు యాడ్ చేయాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వీటన్నిటిని బాగా కలపాలి. బాగా కలిసాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మట్టి పాత్రలో చేస్తున్నాను కాబట్టి నాకు వాటర్ వేసే అవసరం రాలేదు. దానిలోనే వాటర్ ఫామ్ అయ్యి వాటితోనే ఉడికింది. బట్ నార్మల్ కడాయిలో అయితే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 90% ముక్కలు ఉడికాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కొబ్బరి పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.